పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మహాగణుడ, మహోన్నతుడ, నిన్న నేడు రేపు ఆఖరీతిగా ఉన్న దేవా, విడువక ఎడబాయిక మెడల కృప చూపుచున్న దేవా, మానకమ ఎడల కృప చూపుచున్న దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. ఇజ్రాయేలుల కాపరి మీకే వందనాలు, స్తోత్రాలు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామములో ఉంటారు వారి మధ్యలో నేను ఉంటాను అని మీరు వాగ్దానం ఇచ్చారు అయ్యా. మరి ఎక్కువగా నీ సన్నిధిలో మేము సమకూర్చబడి ఉన్నాం. బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, నీ వాక్యము చేత మాట్లాడండి. ఈ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. జుంటితేనే దారుల కంటే మధురమైనది నీ వాక్యం అయ్యా. నీ వాక్యము ఈ రోజున వినుచుండగా బిడ్డలందరి హృదయాలు తెరవబడాలి, కన్నులు తెరవబడాలి అయ్యా. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మశక్తి కలిగి బిడ్డలందరూ కూడా నీ చిత్తం ఎరిగి నీ చిత్తానుసారంగా జీవించాలి. అంటే కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూద్దాం. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. గత వారం ఏం వాక్యం మాట్లాడుకున్నాం? సాగిపోడి. బాబాయ్ గారికి చప్పట్లు కొట్టండి. మరి సమయానికి ఎందుకు రాలేదు మీరు? ఏమండి, పెద్దవాళ్ళు కదా మీరు మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి కదా. అది మరి అది 10 అంటే 10 గంటలకే మీరు ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి వాక్యం కూడా చక్కగా అందించారు. అడిగిన దానికల్లా సమాధానం చెప్పారు. చక్కగా వాక్య సంబంధమైన పాట పాడారు. మంచి టాలెంట్ ఉంది, కాకపోతే కొంచెం నిద్రపోతుంది. మెలకువలోకి తీసుకొస్తాను నేను, చొరకలు వేసి మెలకువలోకి తీసుకొస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, సాగిపోడి అనే మాట మన వాక్య ధ్యానాంశం. నిర్జీవ క్రియలను విడిచి క్రీస్తులో సంపూర్ణులగుటకు మనం సాగిపోవాలనే మాట నేర్చుకున్నాం, మొదటి మాట. ఇప్పుడు రెండో మాట రాసుకోండి. దుష్టుని నుండి తొలగి సాగిపోవాలి. ఈ నూతన సంవత్సరాలు అడుగుపెట్టిన మనం సాగిపోయేవారుగా ఉండాలి, ఆగిపోయేవారుగా ఉండకూడదు. ఐగుప్తుని విడిచిన ఇశ్రాయేలీయులు చాలా మంది కాదు, ఐగుప్తుని విడిచి కనానులు అడుగు పెట్టడానికి చాలా మంది ప్రయాణమయ్యారు. లక్షలాది మంది అరణ్యంలోనే తిరిగిన చోటే తిరిగి మన్యం చుట్టూ తిరిగి కుక్క తన తోక చుట్టూ తిరుగుతూ చూసారా? అలా ఇశ్రాయేలీయులు అక్కడక్కడే తిరిగి రాలిపోయారు, ఆగిపోయారు. యెహోషువ, కాలేబులు తప్ప ఐగుప్తు నుంచి రిలీజ్ అయిన వారిలో మరి ఎవ్వరు కూడా కనానులో అడుగు ఆ రాలిపోయిన ఆగిపోయిన వారి పిల్లలు ఉన్నారు చూసారా? ఆ లక్షల మంది, కొన్ని 6 లక్షల మంది ఇంచుమించు వాళ్ళు అడుగు పెట్టారు కనానులో. ఐగుప్తు నుంచి రిలీజ్ అయినప్పుడు ఉన్నవారు యెహోషువ, కాలేబు, వాళ్ళు మాత్రమే కనానులో అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం కూడా ఇప్పుడు నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. అలాగే పరమ కనాను అడుగున నిత్య రాజ్యంలో కూడా మనం అడుగు పెట్టాలి. మనం యాత్రికులమైన మనము చూడండి, ఆత్మీయ ప్రయాణంలో ఉంటున్నటువంటి మనము ఎలా సాగిపోవాలంటే దుష్టు నుండి తొలగి సాగిపోవాలి. చూడండి, రిఫరెన్స్ చూపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, 534వ పేజీ. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము, దాని యందు ప్రవేశింపక. అంటే దేని యందు? దుష్టుల మార్గమందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము. దాని నుండి అంటే దుష్టుని మార్గము నుండి తొలగి సాగిపోము. ఈ మాట నేను చెప్పండి. దుష్టుని మార్గము ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దుష్టుని మార్గమున తొలగి సాగిపోము. ఇది రెండవ మాటగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 6 విషయాలు ఉన్నాయి. మొదటి మాట గత వారం చెప్పాను, ఇప్పుడు రెండో మాట చెప్తున్నాను. దుష్టుని నుండి తొలగి సాగిపోవాలి. ఏం చేస్తాడు ఈ దుష్టుడు? ఎక్కడుంటాడు ఈ దుష్టుడు? ఎలా ఉంటాడు ఈ దుష్టుడు? పోని మెల్లో బోర్డు వేసుకుని నేను దుష్టుణ్ణి, నేను సాతాన్ని అని మన కళ్ళ కనబడతాడా? మన కళ్ళకు కనబడితే వాడిని మనం తప్పించుకోవచ్చు. ఎదురుగా ఒక బండి మీద వచ్చి పడిపోతుంది, చూస్తాం, ఆడు కళ్ళకు కనబడతాడు కాబట్టి తప్పుకుంటాం. లేదనుకో యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేతులు ఎరుగుతాయి. మరి వీడి కంటికి కనబడ్డావు, మరి ఎలా తప్పించుకోవాలండి? ఎలా తొలగిపోవాలండి? ముందు వీడు ఏమై ఉన్నాడో అది చెప్పాలి కదా. నేను దుష్టుని యొక్క స్వభావాన్ని మనం గమనిస్తే అప్పుడు వాడు ఎక్కడున్నాడో మనకు అర్థమైపోతుంది. ఈ దుష్టుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే, రిఫరెన్స్లు తీయొద్దు, మీ అందరికీ తెలిసిన రిఫరెన్స్లే, బైబిల్ తీయొద్దు, నేను చెప్పేది వినండి చక్కచక్క, చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి. యోహాను సువార్త 8:44లో
దుష్టుని గురించి ఏం రాయబడిందంటే అబద్ధికుడు అని రాయబడింది. చెప్పండి, అబద్ధికుడు. దుష్టుడు ఏమై ఉన్నాడంటే అబద్ధికుడై ఉన్నాడు. అంటే అబద్ధమాడే ప్రతి ఒక్కడు కూడా సాతాను సంబంధే, సాతాను స్వభావం కలిగిన వాడే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించుకోండి. ఆ వ్యక్తి ఎవరో అబద్ధాలు ఆడతాడు అనే వ్యక్తి మీ వాకులు కూడా మీ వాడుకట్లోనో మన ఇంట్లోనో మన బంధువులోనూ ఉంటారు కదా. ఏమంటే మీ ఫ్రెండ్స్లోనూ ఎవరో ఒకరు ఉంటారు, మాట్లాడితే అబద్ధం ఆడతారు కదా. వాళ్ళు దుష్టుని సంబంధం. వాళ్ళ నుంచి మనం తొలగి సాగిపోవాలి. అబద్ధికులతో మనం స్నేహం చేస్తే, అబద్ధికులతో మనం సహవాసం చేస్తే మనం కూడా అబద్ధికులమని ఇతరులు పొరబడతారు. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తా అని. అంటే మన స్నేహాన్ని బట్టి, మన ఫ్రెండ్ని బట్టి కూడా మనల్ని క్యాలిక్యులేటర్ చేస్తారు. ఎందుకు తిరుగుతున్నాడు ఇటు, బైబిల్ ఒళ్ళో పెట్టుకో, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వాడు కంటికి కనిపించడు. ఇదిగో ఇక్కడ కూర్చుంటాడు ఎడం ప్రక్కన, ఇక్కడ కూర్చుని అబద్ధమాడు అని నీకు ఒక ఆలోచన ఇస్తాడు. దుష్టుడు ఆలోచన ఇస్తాడని మీకు రిఫరెన్స్ ఏమైనా తీయొద్దు, రాసుకోండి, బైబిల్ తీయొద్దు. 1 కీర్తన 1 వచనం, దుష్టుని ఆలోచన చొప్పున. అంటే ఇప్పుడు చెప్పండి, దుష్టుడు మనకేమి ఇస్తాడు? ఆలోచన ఇస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో సాతాను ఇస్కరియోతు యోధా మనసులో ఏం పెట్టాడు? ఒక ఆలోచన పెట్టాడు, యేసయ్యను నమ్మేయ్ అని ఆలోచన పెట్టాడు. దుష్టుడు కూడా వాడి పని ఏంటంటే ఒక ఆలోచన, ఒక దురాలోచన నీకు ఇచ్చి నిన్ను పాడు చేయడమే వాడి పని. నువ్వు మంచివాడివి, దేవునితో సహవాసం చేస్తున్నావు, నీ ఆలోచనలు మంచివే, నీ తలంపులు మంచివే, నీ నడవడిక మంచిదే. క్రీస్తు యొక్క సరళతలో ఉన్న నిన్ను పాడు చేయాలని, క్రీస్తు యొక్క తిన్నని మార్గముల నుంచి నిన్ను తప్పించాలని, ఏదో ఒక విధంగా నిన్ను పాడు చేయాలని ముందు ఆలోచన ఇస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆ ఆలోచన ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే యేసు రక్తం ఉచ్చరించాలి, లేదా యేసు నామాన్ని ఉచ్చరించాలి. ఎందుకంటే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. పద్మగారు కూడా కొంచెం కుర్చీ అవతలకి వేసుకోండి, గుమ్మం దగ్గర ఎవరిని కూర్చొనివ్వద్దు. ఈ ముందు చాలా ప్లేస్ ఉంది కదా, మనకి ఎంపీలు పిఎంలు ఎవరు లేరు, మీరే ఎంపీలు మీరే పిఎంలు మా అందరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది క్రమంగా వస్తే చక్కగా క్రమంగా కూర్చోవచ్చు, ముగ్గురు నలుగురు అలా మీకు నచ్చినట్టుగా కూర్చోండి. అక్కడొకరు ఇక్కడొకరు కూర్చోవద్దు. సరే, సబ్జెక్ట్లోనికి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ క్రాస్ అవ్వద్దు. ఇప్పుడు దుష్టుడు మీకు ఆలోచన ఇస్తాడు, ఏమని? మొట్టమొదటిగా అబద్ధం చెప్పు, అబద్ధం ఆడు, అబద్ధాలాడి డబ్బు సంపాదించు అని నేర్పిస్తాడు. నీ ఎడం పక్కకే వచ్చి కూర్చుంటాడు. అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటని వాక్యం చెప్తుంది. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని వాక్యం చెప్తుంది. దేవుడు ఇట్లా చెప్తాడు, అబద్ధం ఆడొద్దు, నిజం చెప్పు. ఇదిగో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని వాక్యం చెప్తుంది. దేవుని గుడారములో మనం అతిథిగా ఉండాలంటే, ఆయనకి మనం స్నేహితులుగా ఉండాలంటే, ఆయన్ని మనం అనుసరించేవారు ఉండాలంటే మనలో అబద్ధమాడే స్వభావం ఉండటానికి వీల్లేదు. ఊరకనే చెప్పానండి అబద్ధం, నవ్వుతానికి చెప్పానండి అబద్ధం, వేళాకోళంగా చెప్పానండి అబద్ధం. నువ్వు వేళాకోళంగా చెప్పినా, సీరియస్గా చెప్పినా, నువ్వు ఊరికినే చెప్పినా, డబ్బు సంపాదించడానికి చెప్పినా, నువ్వెందుకు చెప్పినా పిల్లలు తిరుగుతానే ఉంటారు. మీ చూపు తిరగడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లేకపోతే ఒక గడపద్ది తెచ్చేసి అలా కట్టేస్తాను, తిరుగుతా ఉండదు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవద్దని వాక్యం చెప్తుంది. ఈ సంవత్సరం అయినా 2025లో చాలా అబద్ధాలు ఆడేసి ఉంటారు. అర్థమవుతుందండి? నేను అనుకుంటాను ఎప్పటికప్పుడే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా ఇద్దరు ఓకముడిగా కలిసి అబద్ధం ఆడారు. ఏమయ్యారన్నే? అయితే మేము చాలా అబద్ధాలు ఆడాం, మరి మేము చచ్చిపోలేదే అంటారు కొంతమంది. నేను అంటాను, అమ్మా ఎప్పుడో చచ్చిపోయావు.
అబద్ధాలు ఆడేవాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. ఇదిగో ప్రకటన గ్రంథంలో ఉంది, మీరు బ్రతుకు మట్టుకు బ్రతుకుతున్నారే కానీ మీరు మృతులు. చచ్చిన శవాలతో సమానం అనమాట. దేవుడు వాళ్ళని చూడడం, మృతులు చూడడం, పట్టించుకోవడం. సజీవులకే దేవుడు ఆయన, మృతులకు దేవుడు కాదు. గట్టిగా చెప్పాలి కొడుతుంది అని మనం ఏం పడతాం. నిజం చెప్పేవాడు సజీవుడు లెక్కలో ఉన్నవాడు, అబద్ధం చెప్పే ప్రతివాడు మృతుని లెక్కలో ఉన్నవాడు. ఈ నూతన సంవత్సరంలో అయినా మీరు సజీవుల లెక్కలో ఉంటారా, మృతుని లెక్కలో ఉంటారా? మీరు మీ ఇష్టం. దుష్టుని యొక్క స్వభావం ఏంటంటే వాడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అంట. అసలు అబద్ధానికి తండ్రి అంటే సాతాను అంట. మీలో మాట్లాడితే అబద్ధం ఆడేవాళ్ళు అంటారు, వాళ్ళు కూడా సాతాను. యేసుప్రభులు వారు ఏమన్నారు తెలుసా? వెనక్కి తిరిగి ఆయన వెంబడిస్తున్న వాళ్ళు చూసి, మీరు నా పిల్లలు కాదండి, మీరు నా పిల్లలు కాదు, మీరు నా పిల్లలైతే నన్ను అనుసరిస్తారుగా, మీరు నా పిల్లలైతే మీరు నిజమే చెప్తారుగా, మరి మీరు అబద్ధం ఆడుతున్నారు కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు దురాశపరుడు. ఏంటంటే మనలో దురాశ ఉన్నా, దురాలోచన ఉన్నా మనం సాతాను స్వభావాలు. కాబట్టి సాతాను డైరెక్ట్ కనిపించడు. సాతాను కూడా కొంతమంది, వాడు ఆత్మ కాబట్టి కొంతమంది దేహాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరి దేహాలంటే ఎవరైతే ఆహ్వానిస్తారో, సాతానా రా నా హృదయంలోకి రా అని ఆహ్వానిస్తారో వాళ్ళ దేహాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ హృదయంలో ఉండి వాళ్ళతో అబద్ధాలు ఆడిస్తాడు అనమాట. అలాంటి వాళ్ళకు కూడా మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. దుష్టుని నుండి తొలగి నువ్వు సాగిపోవాలి. 2026లో అబద్ధికులతో సహవాసం చేయొద్దు. ఓకేనా? ఈ దుష్టుడు ఏమై ఉన్నాడు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, వాడు దొంగ. చూడండి, యోహాను సువార్త 10:10 చదవండి. ఫస్ట్ చదవండి అమ్మా. దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికిని? ఎవడి దొంగ? సాతాను, అపవాది. ఓ దొంగ పడింది ఒకప్పుడు మా ఇంట్లో, నా చిన్న వయసులో. బట్టలన్నీ దోచుకుపోయిందండి. బట్టలన్నీ దోచుకుపోయింది. ఆమె బట్టల దొంగ. కొంతమంది వినండి, అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు బట్టల దొంగ కదా, కొంతమందిలలో బంగారం పోద్ది. వాడే దొంగ? బంగారాన్ని దొంగిలించే బంగారపు దొంగ కాదు, బంగారాన్ని దొంగిలించే బంగారు దొంగ. అంటే ఒకవేళ కొంతమందిలో డబ్బులు పోతాయి, కొంతమందిలలో పొయ్యిలు పోతాయి, సామాను పోతాయి. పొద్దున్నే బయట ఇట్టామండి, 10 కేజీల గిన్నె ఎత్తుపోయాడండి. ఊరినే చెప్తున్నామండి, మీరు అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటారు కదా ఇట్లాగా, కుండలు సామాను దొంగించే వాళ్ళు అంటారు, బట్టలు దొంగలి, రకరకాల దొంగ. కానీ ఈ దొంగ ఎవరో తెలుసా? సాతాను. ఈ దొంగ ఏం దొంగతనం చేస్తాడా? ఏం దొంగతనం చేస్తాడు తెలుసా? ఆత్మల దొంగతనం చేస్తాడు. ఆత్మల్ని దొంగిలిస్తాడు. దేవుని మందిరానికి వచ్చే విశ్వాసుల్ని దొంగిలిస్తాడు. దొంగ ఇప్పుడు ఒక ఇంట్లో పడ్డాడు, దొరికిపోయాడు, వెంటనే పొడి చేసి చంపేసి వెళ్ళిపోతాడు. ఆ దొంగ అనుకోండి చంపేసి వెళ్ళిపోతాడు. ఈ దొంగ ఏం చేస్తాడు తెలుసా? దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, 3 నాశనం చేస్తాడు. నాశనం అంటే ఆ ఆత్మను పట్టుకుని నాకు తీసుకెళ్లి పాతాళంలో పడేస్తాడు. అది నాశనం. కాబట్టి దొంగ చేతికి చెక్కమాకండి, దొంగ చేతికి చెక్కమాకండి. మీకు ఉదాహరణ చెప్పనా? బైబిల్లో నుంచి. యెరూషలేము నుంచి యెరికోకు దిగిలిపోతున్నాడంట. ఎవరు? ఓ వ్యక్తి. యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం. యెరికోలో ఏముంది? శాపగ్రస్తం ఉంది. అంటే భక్తి జీవితం నుంచి భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాడు. ఎరుకలో ఏదో పొందుకుందాం, ఏదో పాపం చేద్దాం, ఏదో సంపాదించుకుందాం అని భక్తి జీవితాన్ని విడిచి భక్తిహీనతలోకి దిగిపోతున్నాడు. ఆ ఎరుకోకి వెళ్ళిపోతున్న వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. ఎవరి చేతికి చిక్కాడు? దొంగల చేతికి చిక్కితే ఆ దొంగలు వాడిని పట్టుకుని ముందే లాగేసుకున్నారు, వస్త్రం లాగేసుకున్నారు. రక్షణ వస్త్రాన్ని లాగేసుకుంటాడు. జాగ్రత్త. రక్షణ వస్త్రం పోతే ఎలా ఉంటుందో తెలుసా? దావీదు ఏడ్చాడు, బోరుమన ఎలుగెత్తి ఏడ్చాడు, అయ్యా నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. రక్షణ వస్త్రాన్ని కోల్పోతే బాధ, వేదన, దుఃఖం, కన్నీళ్లు. దొంగ ముందు వస్త్రం లాగేసుకుంటాడు, తర్వాత మొత్తం దోచుకుంటాడు, కొరప్రాణం గాయాలు చేస్తాడు, కొరప్రాణంతో విడిచిపెట్టేసిపోతాడు. మీలో ఎవరైనా సాతాను చేతికి చిక్కితే వాడు చేసే పని అది. కాబట్టి 2025 వరకు చిక్కారేమో. నూతన సంవత్సరం అడుగుపెట్టి కృపనిచ్చాడు. ఈ నూతన సంవత్సరంలోనైనా అబద్ధికుడైన సాతాను ఆలోచనలకు చోటిమ్మాకండి. దొంగవాడైనటువంటి ఆ సాతాను చేతులకు చిక్కమాకండి. ఎక్కడుంటాడండి వాడంటే? నేను చెప్పన వాడు అడ్రస్ ఎక్కడుంటాడో చెప్పనా? మీ చుట్టూనే ఉంటాడు. ఎక్కడుంది రిఫరెన్స్?
మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఇదిగో ఎవరిని మింగుదునా అని గర్జించే సింహములే అపవాది ఎక్కడ తిరుగుతున్నాడంట? మన చుట్టూనే తిరుగుతున్నాడు. లేసుందరండి చిరంజీవి గారు, కొంచెం అడ్రస్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి సార్, గట్టి కొట్టండి. దుష్టుడు ఏమై ఉన్నాడో చెప్పాను, దొంగ. దుష్టుడి స్వభావం ఏంటో చెప్పాను, అన్ని నేనే చెప్పేస్తా. అప్పుడు మీరు చెప్పండి, దుష్టుడు ఏమై ఉన్నాడు? దొంగ. దుష్టుడి స్వభావం ఏంటి? అబద్ధం ఆడటం. మనల్ని మృంగడానికి ఎక్కడెక్కడ తిరుగుతాడు? ఎక్కడెక్కడ తిరుగుతాడు? ఎప్పుడెప్పుడు తిరుగుతాడు? అద్దుగద్దుగా. మరి దీనికి రిఫరెన్స్ ఇవ్వాలి కదా. యోసేపునంట పాపలో పడేయడానికంట పొతిఫరు భార్య అంట ఎప్పుడెప్పుడంట? దినదినము శోధించిందంట. రా నాతో శయనించు, నాతో పాపం చేయి, ఇంట్లో ఎవరు లేరు అంటే దినదినము శోధించిన ఒప్పుకోలేదంట. దేవునికి విరోధంగా నేను పాపం చేయను అని వస్త్రాన్ని విడిచిపెట్టేసి పారిపోయాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మనం మహిమపడదాం. అపవాది అటాక్ చేస్తాడు, పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. పాపం చేయి, సుఖాన్ని అనుభవించు, లబ్ధి పొందుకో, హ్యాపీగా ఉండు, లగ్జరీ లైఫ్ కలిగి ఉండు, బతికినంత వరకే సత్యగా ఎవరు చూసి వచ్చాడు, తిను తాగు సుఖించు అని నీ చెవిలోకి వచ్చి ఊదుతా ఉంటాడు. అలాంటి ఆలోచనలకు చోటిచ్చి పాపలో పడిపోతే పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలా తిరుగుతున్నాడంట. ఎప్పుడెప్పుడో తెలుసా? దినదినం అనే మాట ఇచ్చాను కదా. ఇంకొక మాట చెప్తాను. ఇదిగో సంసోన్ని పాపలో పడేయడానికి దెలీలా ఎప్పుడెప్పుడు ప్రయత్నించిందంట? అనుదినము. ఏంటండి? పొతిఫరు భార్య ఏమో దినదినము, మరి దెలీలా ఏమో అనుదినము. అంటే నన్ను టార్గెట్ చేస్తాడు సాతాను. అనుదినము టార్గెట్ చేస్తాడు, దినదినము టార్గెట్ చేస్తాడు. ఏదో ఒక విధంగా నిన్ను పాపలో పడేయాలి. ఈ 2026 సంవత్సరంలో అయినా యథార్థంగా బతుకుతాను ప్రభాని తీర్మానం చేసుకున్నావు కదా. నిజాయితీగా నీతి న్యాయ యథార్థతలు కలిగి ఉంటానని తీర్మానం చేసుకున్నావు కదా. దేవునికి నిన్ను అప్పగించుకున్నావు కదా. దేవుని చేతుల్లో ఉన్న నిన్ను దొంగిలించడానికి ఎంతకాలం చేస్తావు, నీ ఎంతకాలం నిలబడతావు చూస్తాను. నీ భక్తి ఏంటో, నీ యథార్థత ఏంటో, నీ నమ్మకత్వం ఏంటో నేను చూస్తానుగా అని ఎరేస్తాడంట. ఏం చేస్తాడు? ఎక్కడుంది ఈ మాట? హబకుకు 1:15. తీయొద్దు, చదవద్దు, రాసుకోండి. హబకుకు 1:15లో గాలం వేస్తాడంట సాతాను. గాలం వేసి ఆ చిక్కిన చేపను పైకి తీసి గుచ్చి లాగి బుట్టలు వేసుకుంటాడంట. వాడు పనే గాలం వేయడం. ఎక్కడేస్తాడు? సముద్రంలో కాదు, మందిరానికి వచ్చినటువంటి విశ్వాసులకి గాలం వేస్తాడు. డబ్బు అనే గాలం వేస్తాడు, అమ్మాయి అనే గాలం వేస్తాడు, తిండి అనే గాలం వేస్తాడు. ఏదో ఒక ఎరట్టి మనల్ని లాగడానికి చూస్తాడు. సాతాను పనే మనల్ని పడగొట్టడం. సాతాను పనే మనల్ని పడగొట్టడం. కాబట్టి సాతాను చేతులకి చిక్కమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఎక్కడెక్కడ ఉంటారు చెప్పనా? 1 దొంగయ్య ఉన్నాడు, 2 వాడి స్వభావం అబద్ధం, వాడు మన చుట్టూనే తిరుగుతున్నాడు. ఇంకొక మాట చెప్పనా? ఎవరి రూపంలో తిరుగుతున్నాడు చెప్పనా? చెప్పంటారా అంటారా? చెప్పంటారా? ఇంకా జాగ్రత్త పడాలి ఇప్పుడు, ఇంకా జాగ్రత్త పడాలి ఇప్పుడు. ఎందుకంటే అసలేదో డూప్లికేట్ ఏదో తెలియని పరిస్థితి. ఒరిజినాలిటీ ద్రాక్ష పళ్ళు ఉంటాయి, అవి కొంచెం నలిగిపోయి ఉంటాయి. ఈ కారులో పెట్టే ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయి? చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అంటే డూప్లికేట్ ఒరిజినల్ కంటే బాగుంటాయి. ఇప్పుడు సాతాను విశ్వాసులందరూ చాలా తెలివి మీరిపోయారని చెప్పి, సాతాను మాట వింటలేదని చెప్పి, ఇప్పుడు సాతాను ఏం చేశాడు తెలుసా? వెలుగుదూత వేషం వేసేసాడు, నీతి పరిచారకుల వేషం వేసేసాడు, పాస్టర్ వేషం వేసేసాడు. ఎక్కడుందండి ఈ మాట? ఏమండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. దీనికి ఆశ్చర్యపడమాకండి, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు, నీతి పరిచారకుల వేషం ధరించుకుని ఉన్నాడు అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. నేను ఆల్రెడీ చెప్పేశానండి, మీరు రాసుకుంటారని చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఆశ్చర్యమేం కాదు. అమ్మో అవునా అని నేను చెప్పగానే మీరు ఆశ్చర్యపడ్డారనుకో, ఆల్రెడీ దాని కూడా ఇచ్చాడు అక్కడ రెఫరెన్స్. మీరు పెద్ద ఆశ్చర్యపడక్కర్లా. సాతాను వెలుగుదూత వేషం తెల్ల బట్టలు వేసుకుని వస్తాడు. ఎందుకంటే నల్ల బట్టలు వేసుకుని భూసోడి కింద నువ్వు పారిపోతావుగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి క్రిస్మస్ జరుగుతుందంట. క్రిస్మస్ లో ఒక స్కిట్ ఏర్పాటు చేశారంట. ఆ స్కిట్ లో దేవదూతలు ఉన్నారు, హేరోదు ఉన్నాడు, ఏమండి గొల్లలు ఉన్నారు, మరియం ఉంది, యోసేపు ఉన్నాడు, చంటిపాలుడు ఉన్నాడు, సాతాను కూడా ఉన్నాడు. ఆ స్కిట్ పెందల కాడ వేస్తే ఎవరు రారని చెప్పేసి అంత మీటింగ్ అంతా అయిపోయాక వాక్యం భోజనం అన్ని అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి పెట్టారు. ముందు భోజనాల కార్యక్రమం పెట్టేశారు.
ముందు భోజనాల కార్యక్రమం పెట్టేశారు. ముందు భోజనాలు తినేశారు. అడావుడిగా అయిపోయింది. ఆ మీటింగ్కి ఓ ముసలమ్మ రాలేక ఇంటి దగ్గరే ఉండి, పాపం గుడిసెలో కొంచెం దూరంలో అనమాట, ఇంటి దగ్గరే ఉండి గుడిసెలో ఉండి, అయ్యా ఆ క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంది కదా, అపాది ఛాయలు ఆ యొక్క దరిదాపులకి వెళ్ళనియద్దు ప్రభు, అపాది క్రియలు అక్కడ చుట్టుముట్టనియద్దు ప్రభు అని పనిమాల అపవాది క్రియలు నాశనం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తాను కూర్చుంది. పాపం ప్రార్థన చేస్తాను. ఇక్కడ స్కిట్ స్టార్ట్ చేసే ముందు ఒక 10 నిమిషాలకు ముందు ఈ సాతాను వేషం వేసాడు చూసారా, ఈ సాతాను వేషం చేసినోడికి గొడగొడలాడుతాడు. ముందే తినేశాడు కదా సంతగడ్డ, గొడగొడలాడుతాడు. ఏం చేయాలి ఇప్పుడు? చెంపించుకుని పరిగెట్టాడు. ఎక్కడికి? కాలువగట్టుకి. ఎక్కడికి? కాలువగట్టుకి. అక్కడ ఆ రకంగా చెప్పాలి. ఇప్పుడు తీరా వెళ్దాం అనుకునేసరికి సాతాను వేషంలో ఉన్నటువంటి వాడు వెనకాల ఏం పడ్డాయి? కుక్కలు పడ్డాయి. ఎందుకంటే అటు బోతంగా, అటు మనిషి కాదు కదా, సాతాను వేషం వేసుకున్నాడు కదా. అమ్మో ఈ కుక్కలు అని చెప్పేసి అటు ఇటు చూస్తే ఓ తలుపు నెల తోటి తలుపు వచ్చేసినట్టు గడెట్టుకోలేదంట మా అమ్మ. లోపలికి వెళ్ళి కూర్చుని బిక్కి భయపడిపోతాడంట. మా అమ్మ ఏమని ప్రార్థన చేస్తుంది? యేసునామములో అపవాది క్రియల్ని దూరం చేయబోని ప్రార్థన చేస్తుందంట. యేసునామములో ప్రార్థిస్తున్నామని కళ్ళు తెరిచి చూడంగానే ఏముంది ఎదరా? గుండె జరిపి మా కళ్ళకి వచ్చేసిందంట. సేవట్లు అంటే పొనిగిపోయిందంట. సాతాను గట్టి డైరెక్ట్గా కనబడితే ఎవరికైనా వాడు అలాగా నల్లగా మనం నేను సాతాను అని అంటాం. చక్కగా తెల్ల బట్టలు వేసుకుని, చక్కగా పౌడర్ కొట్టుకుని, చక్కగా సెంటు కొట్టుకుని, చేతిలో బైబిల్ పెట్టుకుని ఏం చేస్తాడు? అమ్మ నీకు ప్రార్థన చేస్తాను, నీ దరిద్రం పోతారా అంటాడు. ఏమో వాడు ఒరిజినల్ పాస్టరో డూప్లికేట్ పాస్టరో, సాతాను సంబంధం దేవుని సంబంధం మనం గుర్తుపట్టడం ఎలా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి, అపవాది ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఆడు కూడా తెలివి మీరిపోయాడు. అందరూ అప్డేట్ అయిపోతున్నారు కదా న్యూ వర్షన్కి, వాడు కూడా అప్డేట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఈ 2026 సంవత్సరంలోనైనా మనం దుష్టునితో కలిసి నడవకుండా 2025 వాడితో కలిసి జర్నీ చేసామేమో, చాలా నష్టపోయామేమో, చాలా బాధపడ్డామేమో. ఈ 2026లోనైనా అరే గుడ్ బై అని చెప్పి వాడికి యేసయ్యను హత్తుకుని మనం ముందుకు వెళ్దాం. దుష్టు నుండి తొలగి సాగిపోవాలి. ఒక మాట చదవండి, మత్తయి శుభవార్త 5:37. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. మీరు కూడా మీ భార్య అడిగినా, మీ తల్లి అడిగినా, మీ తండ్రి అడిగినా, మీ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఏది అడిగినా మీరు అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. 1కి 4 తడుముకుని మాట్లాడారనుకో, అది వేటి నుంచి పుట్టిందంట? దుష్టు నుంచి పుట్టిందంట. ఎవరిని ఏదైనా సమాధానం అడిగితే వణికిపోతారు, 4 రకాలుగా మాట్లాడతారు, 4 మాటలు మాట్లాడతారు. ఏది నిజమో ఏది అబద్ధం అని అమ్మడానికి కూడా. ఒకసారి నేను బండి మీద వెళ్తున్నానండి, వెళ్తుంటే ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా పిల్లల మీద ఒట్టు, ఇదిగో నా పిల్లల మీద ఒట్టు. అసలు బండి మీద వెళ్తుంటే పక్కన నాకు వినబడుతున్నాయి, నా పిల్లల మీద ఒట్టు అన్నాడు అండి. ఒరే నువ్వు చెప్పింది అవతలోడు నమ్మకపోతే నీ భార్య ఏం చేసింది, నీ పిల్లలు ఏం చేశారు, నీ తల్లి ఏం చేసింది అంటే అలా పోవాలా? కొంతమంది అవతలో నమ్మట్లేదంటే నువ్వు అంత నమ్మకంగా బతుకుతున్నావు అనమాట. ఏది నిజం చెప్పు, ఒట్టేసి చెప్పు. ఎవరు అన్నారులే ఒట్టేసి ఒక మాట. ఎక్కడదండి డైలాగా? భలే చెప్పేస్తారు మరి. దేవునికి స్తోత్రం కలిగిన ఏదైనా వాక్యం చెప్తే అడిగితే మాత్రం అమ్మా ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అన్నాడంట. అతనికి సవాల్ చేయాలి శివాజీ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి తప్ప 1కి 4 తడువుకుని మీరు ఉన్నది లేనిది ఉన్నట్టుగా చేస్తే అది దుష్టుని స్వభావం. దుష్టుని నుంచి పుట్టిందేనంట. యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉందండి. అవునంటే అవును, కాదు చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒకవేళ మనం అలా ఒట్లు వేసామనుకోండి తీర్పులోకి వెళ్తామంట. అలా ఒట్లు పెట్టుకోకూడదండి, తప్పది, శాపమది, పాపమది. నా సహోదరులరా, ముఖ్యమైన సంగతి ఏదనగా అదిగో ఆకాశము తోడని గాని. ఏ ఆకాశం నువ్వు తయారు చేసావంటే ఆకాశం తోడు ఎట్టడానికి? భూమి తోడని గాని. మరి కొంతమంది భూదేవి తోడు, నేల మీద ఒట్టు అంటారంట. నేల మీద ఒట్టు పెట్టకూడదు, ఆకాశం మీద ఒట్టు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని. అంటే దేని తోడు అంటే తల్లి తోడు, తండ్రి తోడు, పిల్లల తోడు, భార్య తోడు. ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకున్నట్లు అవునంటే అవును, అవునంటే అవును,
కాదంటే కాదు. ఇప్పటి వరకు ఇది మందిరంలో కూర్చున్న మీలో ఎవరైనా ఒట్లెట్టారేమో ఇప్పటి వరకు 2025 వరకు ఒట్లెట్టి తప్పించుకున్నారేమో. ఇక నుంచి ఒట్లు పక్కన పెట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరోని అంటారండి, నోవాహు అట్లు చేసెను అంటే దాని అర్థం కాక ఏమట్లు మినపట్ల పెసరట్లు. ఎవరు బాబు, మినపట్లు పెసరట్లు కదరా. నోవాహు అట్లు చేసెను అంటే దేవుడు చెప్పినట్లు. అంటే ఎవరికో అర్థం కాక నోవాహు అట్లు చేసాడంట, మనం కూడా అట్లు చేద్దామని ఏదో ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి, దుష్టుని నుండి పుట్టినదంట. అవునంటే అవును, కాదు. అంతకు మించి మనం ఏదైనా మాట్లాడితే అది దుష్టు నుంచి పుట్టింది. ఇప్పుడు చెప్పండి, మీలో నాలో దుష్టుని స్వభావం ఉందో లేదో మనకే తేలిపోయింది ఇప్పుడు ఈ వాక్యం వినటం ద్వారా. రెండో మాట ముగిస్తున్నా, ఈ మాట మళ్ళీ చెప్పండి, దుష్టుని నుండి తొలగి సాగిపోవుడి. సరే, మూడో మాట రాసుకోండి, అల్ప విశ్వాసివిగా కాక విశ్వాసముతో సాగిపోవాలి. 2025 వరకు అవిశ్వాసం, అల్ప విశ్వాసం నీలో ఉందేమో. ఈ 2026లో అడుగుపెట్టిన మీరు నేను ఎలా సాగిపోవాలండి? పక్కన వాళ్ళకి షేకండ్ ఇచ్చి విశ్వాసంతో సాగిపోడి అని చెప్పండి. షేకండ్ ఇవ్వకుండా చెప్పేస్తున్నారంటే విశ్వాసంతో సాగిపోడి అని పక్క వాళ్ళకి షేకండ్ ఇచ్చి చెప్పండి. మత్తయి సువార్త 14:31. మత్తయి సువార్త 14:31. అతడు మరి ఖండితముగా మత్తయి సువార్త 14:31. ప్రభువా 28 నుంచి చదువుతాను, జాగ్రత్తగా అందరూ వినండి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. పేతురు ఎక్కడ నడవడానికి దిగాడంటండి? నీళ్ల మీద నడుచుటకు దోణి దిగాడంట, సముద్రం మీద అడుగెట్టాడంట. చూడండి, నడిచాను, నీళ్ల మీద నడిచాడండి, విశ్వాసంతో నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఇప్పుడు పేతురు మునిగిపోవడానికి గల కారణం ఏంటో చెప్పండి? సందేహం అంటే అవిశ్వాసం, అంటే అనుమానం, అంటే అపనమ్మకం. క్రీస్తును చూచి మనం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. విశ్వాసం మనకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము అని వాక్యం చెప్తుంది. ఆయన వైపు చూస్తున్న నీవు గాలి వైపు ఎందుకు చూసావు? కుడి పక్క ఎందుకు చూసావు? ఎడం పక్క ఎందుకు చూసావు? ఏదో గాలి విస్తారంగా వస్తుందని చెప్పి గాలిని చూసి భయపడాల్సిన పనే ఉంది? గాలిని సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు నీ ఎదురుగానే ఉన్నాడు కదా. సృష్టికర్త అయిన దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు కదా. ఆయన ఎదురుగా పెట్టుకుని 4 అడుగులు వేసావు కదా, అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసావు కదా. పేతురు గారు 4 అడుగులన్నా వేశారు, మనం ఒక్కడిగానే వేస్తామండి. అసలు దిగం మనం పేతురు మనకన్నా గొప్పోడండి. పేతురే మనకన్నా గొప్పోడైతే, పేతురే అక్కడ చిన్న అల్ప విశ్వాసం చూపిస్తే మరి మన పరిస్థితి ఏంటి? అసలు దోనే దిగం మనమైతే. కానీ ఆ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, చాలా మంది ఈ రోజున గాలిని చూచి, పక్కకు చూచి, వాళ్ళను చూసి, వీళ్ళను చూసి ఆగిపోతున్నారంట మందిరానికి రావటం. ఒక యవనస్తురాలు మందిరానికి వస్తాం మానేసిందంట. పెద్ద ఆయన అడిగాడంట, కృష్ణదాతి లాంటి ఆయన, పెద్ద ఆయన, ఆమా ఎందుకు మానేసావు చర్చి అంటే, ఎందుకు పాస్టర్ గారు, ఎందుకు తాత, ఎందుకు వెళ్ళాలి మందిరానికి? అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎవరికి వాళ్ళు ఫోన్లు చూసుకున్నారు, ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అది మందిరమేనా, అసలు ఆరాధనేనా అని అంటే, సరే అమ్మా వచ్చేవాడు 1 వారం రా, తర్వాత నీకు నచ్చితే వద్దు కానీ లేకపోతే రావద్దులే అని అన్నాడండి. తాత చక్క మనోరాలను ఎంట పెట్టుకుని వచ్చాడు యవనస్తురాలకు వచ్చిన పనప్ చెప్పాడు. గ్లాసు నిండా, ఆఫ్ కాదు గ్లాసు నిండా నీళ్ళు ఇచ్చి, అమ్మా అయ్యగారు వాక్యం చెప్తారు కదా, అయ్యగారు వాక్యమే వింటూ నువ్వు ఒక్క చుక్క కూడా నువ్వు పడిపోకుండా ఈ గ్లాసు నీళ్లతో నువ్వు మందిరం చుట్టూ తిరగాలి అన్నాడు. తర్వాత నువ్వు నాకు వాక్యం అంతా చెప్పాలి అన్నాడు. అర్థం చేసుకోండి, ఇప్పుడు గ్లాసు నీళ్లు ఉన్నాయి, ఒక్క చుక్క కూడా కింద ఒలిగిపోకూడదు, ఒక మాట కూడా పక్కకి, ఇటు చెవి పని చేయాలి, ఇటు కన్ను, ఇటు చెవి పని చేయాలి, ఇటు కన్ను, మొత్తం మందిరం చుట్టూ తిరిగిందంట. అయ్యగారు వాక్యం చెప్పారంట, చాలా శ్రద్ధగా విందంట. తిన్న తర్వాత తాత దగ్గరికి వాక్యం అయిపోయింది, తాత దగ్గరికి వచ్చిందంట. తాత ఒక్క చుక్క కూడా వాళ్ళకనేవ్వలేదు తాత. మరి వాక్యం ఏం చెప్పారు? ఒక్క మాట కూడా పోనివ్వలేదు తాత, ఇదిగో ఈ వాక్యం చెప్పారు తాత అని చెప్పిందంట. చుక్క వాళ్ళకనివ్వలేదు, వాక్యం పోలేదు. చక్కగా నీకు అర్థమైంది, శభాషరా తల్లి. ఇప్పుడు చెప్పు, ఎవరైనా నీకు ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళు కనిపించారా? కనిపించలేదు. ఎలా చూస్తాను?
మరి ఎవరన్నా మాట్లాడుకునే వాళ్ళు అల్లరి చేసేవాళ్ళు కనిపించారా? ఏంటి తాత అలా అడుగుతున్నావు? నువ్వు నాకు ఏమో పని అప్పు చెప్పావు? గ్లాసులో చొక్క వలకూడదు అన్నావు, ఒక్క మాట పోకూడదు అన్నావు. ఇంత పని ఉంటే నేను అటు ఇటు చూడడానికి నాకు అసలు తీరుకుందా? అసలు అటు ఇటు చూసే పరిస్థితి ఉందా? మరి ప్రతి వారం అలాగే నువ్వు దేవుని వాక్యం మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నావు? వాళ్ళ వైపు వీళ్ళ చూస్తున్నావు. వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు అలిగారు, వీళ్ళు అలిగారు, వాళ్ళు ఏదో అన్నారని నువ్వు మందిరానికి ఎందుకు మానేస్తున్నావు? అంటే నువ్వు మందిరానికి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వస్తున్నావా, దేవుని కోసం వస్తున్నావా? నువ్వు చూడాల్సిన దేవుని వైపా, పక్క వాళ్ళ వైపా? పక్కకు చూసి మునిగిపోయాడు పేతురు. మీరు కూడా పక్క వాళ్ళ వైపు చూసి మందిరానికి మానేస్తే మీరే మునిగిపోతారు. చెరువు గట్టు మీద నక్కలిగితే ఎవరికి నష్టం చెప్పండి? నాకే నష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఆగిపోతారా, సాగిపోతారా? ఈ 2026 ఒక్క ఆదివారం కూడా ఆగక సాగిపోతాను అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా స్వరాలు వచ్చినాయి కానీ కొన్ని స్వరాలు దొంగ స్వరాలు. ప్రతి ఆదివారం మానక మనం మందిరానికి రావాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆగకనే సాగిపోతును నా ప్రభువు చూపించు బాట. స్లో కొట్టండి అమ్మా, స్లోగా. సాగిపోతును నా ప్రభువు చూపించు బాటలో అడ్డంకులన్నీ నన్ను చుట్టినా నా ప్రభుని నే విడువకుందును. అడ్డంకులన్నీ నన్ను చుట్టినా నా యేసుని నే విడువకుందును. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. పాడదాం. తేనె కన్నా నా యేసు ప్రేమ, మల్లె కన్నా నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను. కష్టకాల మందు నాకు తోడై ఉండేను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను. కష్టకాల మందు నాకు తోడై ఉండేను. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. హల్లెలూయా. అసలు ఈ పాటలు ఎంత అర్థం ఉందండి? ఆగకనే సాగిపోదు నా ప్రభు చూపించు. అడ్డంకులు ఎన్ని వచ్చినా నేను ఆగిపోను, నేను నా యేసయ్యని విడిచి. ఎందుకని? తేనె కంటే తీయనది నా యేసయ్య ప్రేమ. అని నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాడు. కష్టకాలంలో నాకు, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ బంధువులు ఏదైనా ఆదుకున్నప్పుడు, ఆ బంధువులు ఏదైనా ఫంక్షన్కి పిలిచినప్పుడు మీరు వెళ్ళరా? ఎంత కష్టమైనా వెళ్తారా? మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆపద్బంధుడు కదండి. ప్రాణాపాయంలో ఉన్న మనల్ని అందరినీ ఆయన ప్రాణం పెట్టి రక్షించాడు కదండి. ప్రాణ స్నేహితుడు కదండి. ప్రాణం పెట్టాడు కదండి మన కోసం. రక్తం దారపోసాడు కదండి మన కోసం. నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం రక్తం కార్చిన ఆయన సన్నిధికి ఎందుకు మానేస్తున్నావు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చెప్పి నువ్వు మందిరానికి మానేస్తే నువ్వు ఎవరిని పోగొట్టుకున్నావు? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. నిత్య జీవం ఇచ్చే యేసయ్యను పోగొట్టుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చూడండి, 4 అడుగులు వేసాడు యేసయ్యను చూసి. యేసయ్య వైపు చూపు మరలి పక్కకి ఎప్పుడైతే చూశాడో మునిగిపోయాడు. అలా మీరు మునిగిపోవద్దు. ఈ 2026లో ఆగిపోక సాగిపోదాం. అట్టి కృపదేవుడు మనకి ఇచ్చునుగాక. మత్తయి శుభవార్త 15:21 చదవండి. మత్తయి శుభవార్త 15:21. బయలుదేరి వెళ్ళగా అదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుందయ్యా, కేకలు వేసిందంట. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు కదా. ఆమె ఆగిపోయిందా? ఆగలా. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడొచ్చి కేకలేస్తుంది కదా, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. నేను అయినను ఆమె వచ్చి, చూడండి, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా
తమ యజమానుల బల్ల మీద నుండి ఇప్పుడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పదా చిన్నదా? గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 25వ వచనం ఒక్క మాట చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, అంటే ఆరాధన, వర్షిప్, ఆయనకు మ్రొక్కి ఆయన్ని ఆరాధిస్తుంది. ఆయన్ని ఆరాధించడం మానట్లేదు. మీరు కూడా 2025లో ఏదైనా సమస్యతో వచ్చారేమో, దయ్యం పట్టిందనో, లేకపోతే ఏదైనా చెప్పుకోలేని సమస్యేమో, ఆరోగ్య సమస్యేమో, అప్పుల సమస్యేమో, ఏ ఇబ్బందితో మీరు 2025లో ప్రభు దగ్గరికి వచ్చి మీకు సమాధానం రాలేదేమో, అయినా సరే 2026లోనైనా మీకు దేవుడు కార్యం చేయొచ్చు. ఆయన మీరేం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఈమె ఆయన సమాధానం చెప్పలేదంట, ఆమెకి సమాధానం చెప్పలేదంట. అయినను ఆమె వచ్చి మరలా అడుగుతుందంట. ఒకటి, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. యేసయ్యా, 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 దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, అయ్యా ఎన్నో చోట్లకి తిరిగానయ్యా, నా పిల్లకి దెయ్యం వదులుతలేదయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతుందయ్యా, అయ్యా ఏమి తినట్లేదయ్యా, ఏమి త్రాగట్లేదయ్యా, ఏమి స్నానం కూడా చేయట్లేదయ్యా, అలాగే జుట్టు పోసుకుని ఇంట్లో కూర్చుని బహు బాధపడుతుంది, గోడకి తలేసి కొట్టేసుకుందయ్యా, రక్తం వచ్చేస్తుందయ్యా, మేము ఎన్ని చెప్పిన వినట్లేదయ్యా, వెళితే మమ్మల్ని కొట్టేస్తుందయ్యా, మేము దెబ్బల పాలు, నా కూతురు దెబ్బల పాలు, చచ్చిపోద్దేమో అని భయం వేస్తుందయ్యా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా అని ఏడుస్తుంటే యేసయ్య ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నారంట. అదే స్థితిలో మీరుంటే ఏం చేస్తారు? ఇంత బాధపడుతుంటే, ఇంత కన్నీరు విడుస్తుంటే, ఇంత శోధనలో ఉంటే, ఇంత వెంబడిస్తూ ఉంటే ఒక్క మాట అయినా చెప్పలేదంటే ఆయన అసలు దేవుడేనా, అసలు దేవుని కుమారుడేనా, దావీదు కుమారుడేనా ఎందుకు చెప్పుకుంటున్నాడు అని కోపం వస్తుంది మనకైతే. 2025 అంతా కూడా ప్రార్థన చేస్తావు, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వాల, కోపం వస్తుంది నీకు దేవుని మీద. కానీ మీకు కోపం వచ్చిందా? రాలా. అయినను ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు శిష్యులు అన్నారట, అయ్యా కొద్దిగా ఆమెను చూడు, కొద్దిగా ఆమెను పట్టించుకో, కేకలేస్తుంది ఒకను అంటే, నేను ఇజ్రాయేలుల నశించిన ఇజ్రాయేలుల దగ్గరికి కానీ మరి ఎవరి దగ్గరికి నేను పంపబడాలా? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయటా అంటే ఇండైరెక్ట్గా ఆమె దేంతో పోల్చారు? ఏంటి నీ దగ్గరకు వస్తున్నాను కుక్కనంటావా? నేను ఇజ్రాయేలుల సంతతి కాకపోతే, నేను కనానీయురాలనైతే నాకు సహాయం చేయవా? అంటే నువ్వు ఒక తెగకి సంబంధించిన దేవుడువా? నువ్వు ఒక జాతికి సంబంధించిన దేవుడువా? అంటే నువ్వు ఒక వర్గానికి సంబంధించిన దేవుడువా అని ఆయన్ని ప్రశ్నించిందా? ప్రశ్నించలా. అయినను ఆయనకి మ్రొక్కి ఆయన్ని ఆరాధించి, అయ్యా నేను కుక్కనే, యజమానుడు తినే రొట్టె ముక్కలు కింద పడినప్పుడు కుక్కలు తింటే కదా, నేను కుక్కనే అనుకో, ఒక ముక్కడే, ఒక రొట్టె ముక్కడే తినేసిపోతా. రొట్టె ముక్క అంటే రొట్టె ముక్క అనుకుంటున్నారా? దాని అర్థం ఏంటో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ మనుషుని నోట నుండి వచ్చి మాట వల్ల జీవిస్తాడు. ఆమె ఆశ ఏంటంటే, ఆమె ఆవేదన ఏంటంటే, ఆమె బాధ ఏంటంటే, యేసయ్య ఇక్కడ ఒక మాట చెప్తే నా కుమార్తె దెయ్యం వదిలిపోద్ది, ఇక్కడ నా యేసయ్య ఒక మాట సెలవిస్తే నా కుమార్తె బాగుపడుద్ది. అది ఆమె విశ్వాసం. ఆమెకి చేయకూడదని కాదు, ఆమె కనానీయురాలని కాదు, ఆమె అన్యురాలని కాదు, ఆమెకి సమాధానం చెప్పకపోవటం, ఆమెను పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని వారాలైంది, కొన్ని నెలలైంది, కొన్ని సంవత్సరాలైంది, ఇదిగో నువ్వు యేసు ప్రభుని అంటి పెట్టుకుంటావా, విడిచిపెట్టిపోతావో? దేవుడు నిన్ను పరిశీలన చేస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. ఆయన అగ్ని పుటములో వేస్తాడు. పరీక్షించబడిన ఆమె ఆయనకు మ్రొక్కింది, ఆయన్ని ఆరాధించింది తప్ప వెన్నుకడుగు వేయలేదు. ఆమె అనుకున్నది సాధించే గాని తిరిగి వెళ్ళలేదు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అన్న మనం మహిమ పరుద్దాం. దేవుడు నీకు సమాధానం ఇచ్చేంత వరకు ఆయనకు మ్రొక్కి ఆయనని ఆరాధించగలవా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్నే సేవింతును
సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నెవెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నెవెనుదిరుగా, నెవెనుదిరుగా. హల్లెలూయా. వెనుదిరిగిందండి ఏమా? సాగిపోయింది. యేసయ్యతో పాటు సాగిపోయింది. యేసయ్యతో వెనకాల 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 కాళ్ళ వెనకాల పడిపోయింది. అయ్యా నా కుమార్తె, నా కుమార్తె. ఆమె బాధ అలాంటిది. కాళ్ళ నుంచి వచ్చారు కుమారి గారు, మీకోసం దేవుడు మాట్లాడుతుండేమో. ఇంతవరకు ఇదిగో మీ హస్బెండ్, మీ ఆయన గారి నడునొప్పి విషయంలో మీరు ఎంతగానో చితికి విసికి వేసారిపోయి ఎన్నో హాస్పిటల్ తిరిగారు. కానీ ఆయన సన్నిధులను మోకరించి ఆయన సమాధానం ఇచ్చేంత వరకు, ఆయన ఆరోగ్యం ఇచ్చేంత వరకు ఆయన అంటి పెట్టుకుని ఉంటే ఏమి అద్భుతం చూసినట్టు మీరు కూడా అద్భుతం. మీ కుటుంబంలో కార్యం జరగాలంటే ఉండాల్సింది డబ్బు కాదు, ఆస్తిపాస్తులు కాదు, విశ్వాసం. అమ్మా, అప్పుడు దాకా ఆమె ఎవరో తెలియదు అన్నట్టు చూసిన ఆయన ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? ఆమెనే అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా, నీ విశ్వాసం అది. దానికోసం కదా దేవుడు ఇంత కొంచెం గ్యాప్ ఇచ్చింది. నువ్వు విశ్వాసంతో వస్తున్నావో, ఊరికినే వస్తున్నావో, ఊసిపోకొస్తున్నావో, ఆళ్ళు ఇళ్ళు వస్తున్నారని వస్తున్నావో. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఎలా రావాలంట? ఆయన ఉన్నాడనియు, ఆయనను వెతుకువాడికి ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నువ్వు దేవుని ద్వారా ఏదైనా పొందుకోవాలంటే నీ హృదయం నిండా విశ్వాసం ఉండాలి. రమారమి 100 ఏళ్ల వయసులో అబ్రహాము తనకి ఇవ్వబడిన వాగ్దానమును బట్టి సందేహింపగా విశ్వాసం వలన బలం పొందెను అని ఉంటుందండి బైబిల్లో, రోమపత్రులో రాయబడిందండి. సందేహించలేదు అబ్రహాము. నిండు 100 ఏళ్ల వయసులో నాకు పిల్లలు పుట్టడం ఏంటి అని సందేహించలేదండి. శారా గర్భఫలాన్ని పొందుకున్నారు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకును పొందుకున్నాడు. దేవుడు వారి నోట నవ్వు కలగజేశాడు. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీ నోట నవ్వు కలగజేయును గాక. అబ్రహాము వంటి విశ్వాసం నువ్వు కలుగుంటే, ఇదిగో ఈ కనాను స్త్రీ వంటి విశ్వాసం నువ్వు కలుగుంటే తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. నమ్మినట్టు గట్టిగా చప్పలు కొడుతుంది, దేవుని మహిమపరుతాడు. 4వ మాట రాసుకోండి. 2 దుష్టు నుండి తొలగి సాగిపోవాలి. 3 అల్ప విశ్వాసముగా కాక విశ్వాసముతో సాగిపోవాలి. 4 స్వస్థ బుద్ధి కలిగి సాగిపోవాలి. ఈ మాట నా వెనకాల అందరూ చెప్పండి. స్వస్థ బుద్ధి కలిగి సాగిపోవాలి. ఎక్కడుంది ఈ మాట? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి, తర్వాత మనం వివరించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగుండుడి. దేవుడు ఈ 2026వ సంవత్సరంలో మనందరికీ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్నిటి అంతం సమీపించి ఉంది. వినండి. అన్నిటి అంతం సమీపించింది. ఇదిగో దేవుని రాకడ ఆసన్నంగా ఉంది. దేవునికి రాకడ సూచనలు జరుగుతున్నాయి. తుఫాన్లు, భయంకరమైన వరదలు, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి పాపం పేటరిగిపోతుంది. ఆకాశాన్ని అంటేసింది పాపం. అలనాడు సొదొమ గొమొర్రా పాపం ఏ విధంగా దేవుని దృష్టికి ఘోరమైందో, ఈనాటి దినంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే పాపం అంతా ఘోరమైపోయింది. దేవునికి వాక్యం చెప్తుంది అన్నింటి అంతం సమీపించి ఉంది. అంత్య దినాల్లో మనం ఉన్నాం. యేసయ్య రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడెప్పుడు, మన పోకడెప్పుడు మనకు తెలియదు. దేవుని ప్రియ బిడ్డ, దేవుని ప్రియ సహోదరుడా, దేవుడు నీతో హెచ్చరించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? 2025 బుద్ధి లేని పనులు చేశావు. 2025 బుద్ధి లేకుండా తిరిగావు నీ ఇష్టం వచ్చినట్టు. 2025 తిరిగేవేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమించి మరొక నూతన సంవత్సరం ఎందుకో తెలుసా? ఈ 2026లోనైనా నా బిడ్డ బుద్ధి తెచ్చుకుంటాడు అని హోషేయ గ్రంథంలో రాయబడి ఉంది. బుద్ధి లేని వాడు వృద్ధిలోనికి రాడంట. ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, చేతి నిండా సంపాదిస్తున్నాడు, కానీ వృద్ధి లేనికి రావట్లా. కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, కూడబెట్టుకోలేకపోతున్నాడు. కష్టపడుతుంది తెలుసు, డబ్బు సంపాదించడం తెలుసు, దాన్ని కూడబెట్టుకోవడం తెలియట్లా. బుద్ధి లేదు, కామన్ సెన్స్ లేదు. డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు. ఇలా సంపాదించడం, ఇలా ఖర్చు పెట్టేయడం బుద్ధి లేని పని అది.
జ్ఞానము గలవారి అంట చమురు ఉంటుందంట, నూనె ఉంటుందంట. అలనాడు నూనె చాలా ఎక్కువ రేటు, తైలము నూనె ఇవన్నీ ఎక్కువ రేటు. జ్ఞానము గలవారి ఇంట ఏముంటుందంటండి? చమురు. అంటే జ్ఞానము గలవారి ఇంట ఎంతో కొంత చమురు నిల్వ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలీదు, ఇప్పుడు ఏ బాధలు అవుతాయో తెలీదు. అప్పుడు ఎవరిస్తారు మనకి? ఆపదలు పడ్డాను నాకు సాయం చేయమంటే ఎవరు చేస్తారు? ఇన్సూరెన్స్లో అవన్నీ ఇవన్నీ ఈ రోజు ఎందుకు కట్టుకున్నారు? జ్ఞానం. జ్ఞానం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వస్థ బుద్ధి కలిగి సాగిపోవాలి అని వాక్యం చెప్తుంది. ఈ విషయంలో దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి ఒక జంతువును మన ముందుకు తీసుకొచ్చాడు. అదేంటో తెలుసా? ఏనుగు కాదు. అదేంటో తెలుసా? జిరాఫీ కాదు. అదేంటో తెలుసా? సింహం పులి కాదు. అదేంటో తెలుసా? నక్క పులి మేక కాదు. మీరు అనుకుంటున్న జంతువు కాదు. చిన్న చీమని మన ముందుకు తీసుకొచ్చి పెద్ద పాఠం నేర్పిస్తున్నాడు. రే, నా రూపంలో నా స్వరూపంలో నిన్ను చేసుకున్నాను రా. బుద్ధి లేకుండా తిరుగుతున్నావు, జ్ఞానం లేకుండా తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా ఈదులంటా తిరుగుతున్నావు, ఆడి దగ్గర ఈడి దగ్గర అడుక్కుని బతుకుతున్నావు. ఆడు ఒక ముద్ద ఈడొక ముద్ద పెడుతుంటే ఆ ఇంటి సంపద కొంతకాలం, ఇంటి సంపద కొంతకాలం, ఆడొకన ఇంటికి ఇస్తే ఈడొకన ఇంటికి ఇస్తే అలాగా కాలం గడిపేస్తున్నావు. రోడ్లంటా తిరుగుతున్నావు, చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన జుట్టు, మాసిపోయిన గడ్డం. చిచ్చి నీ బతుకు ఇది బుద్ధి లేని జీవితం వల్ల ఇలా తగలడిందిరా. ఈ 2026లోనైనా నీ బతుకు బాగుండాలని దేవుడు ఒక ఉదాహరణ ముందుకు తీసుకొస్తున్నాడు. ఏం తెలుసా? నీకు జ్ఞానం రావాలంటే, నీకు బుద్ధి రావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు? సేవల దగ్గరికి వెళ్ళు. సేవల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోరా బాబు అన్నాడు దేవుడు. సేవల దగ్గర ఏముంది? సేవల దగ్గర ఐక్యత ఉంది. సేవలంట వేసవి కాలం ఆహారాన్ని ఏం చేస్తాయంట? కూర్చుకుంటాయి. వర్షాకాలం కుదరదుగా కొట్టుకుపోతాయి నీళ్ళకి. వేసవకాలమే ఆహారాన్ని కూర్చుకుంటాయి, వర్షాకాలం బయటికి రావడానికి కుదరదు. కాబట్టి నువ్వు 100 సంపాదిస్తున్నావు, ఒక 50 అప్పు చేసి 150 ఖర్చు పెడుతున్నావు. నీకు జ్ఞానం ఉందనాలా లేదనాలా? చెప్పండి. 100 సంపాదిస్తాడు, 50 అప్పు చేసి 150 ఖర్చు పెడతాడు. ఏంట్రా అంటే లగ్జరీ. నెససరీ ముద్దు, లగ్జరీ వద్దు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అవసరం అయితేనే ఏదైనా కొనాలి, అవసరం లేకపోయినా పక్కోడు కొంత నాకు లేకపోతే ఏంటని అప్పు చేసి కొన్నాడు అనుకో, వీడి కష్టాల పాలే. దేవునికి స్తోత్రం కలిగింది. జ్ఞానం లేని వాడు చేసే పనులు అవి. ఈ రోజైనా జ్ఞానం తెచ్చుకోండి. చేమల దగ్గరికి వెళ్ళండి, చేమలు చూసి జ్ఞానం తెచ్చుకోండి. మరొక మాట చెప్తున్నాడు అండి ఇక్కడ. ఇంకొకరిని ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు తెలుసా? మిడతలు ఎంత ఉంటాయండి? చిన్నగా ఉంటాయంట. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27. చేమల గురించి మీకు రెఫరెన్స్ తెలుసు కాబట్టి నేను ఇవ్వాల, కావాలంటే రాసుకోండి. 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు సామెతలు. ఇప్పుడు మిడతలు, సామెతలు 30వ అధ్యాయం 27 వచనం. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి మన మూల వాక్యం, మన వాక్య ధ్యానాంశం ఏంటండి? సాగిపోవడి. ఇప్పుడు మిడతలు ఏం చేస్తున్నాయంట? సాగిపోతున్నాయంట. మిడతలకు ఎవరు లేరంట? రాజు లేడంట. మిడతలకు రాజు లేడు, కానీ అవి పంక్తులు తీరి సాగిపోతానంట. గుంపులు గుంపులుగా నువ్వు సాగిపోతున్నావా ఈరోజు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మిడతలు ఐక్యత కలిగి గుంపులుగా వెళ్తాయి, సింగిల్గా వెళ్ళవు. మనం ఎంబీబీఎస్లుగా మనం అబ్బాయి పీజీలు డిగ్రీలు చేశాక మనం బైబిల్ చదువుతాడు. మన 10th క్లాస్ పాస్, ఇక్కడ ఫస్ట్ క్లాస్. అబ్బి బైబిల్ నేను చదువుతానా? ఈ 2026లో బైబిల్ చదవనోడు గర్విష్ఠుడు, మూర్ఖుడు, అజ్ఞాని, బద్ధకస్తుడు, స్వామిరిపోతూ అని అనాలనిపిస్తుంది. కానీ అనకూడదని అనాలనిపిస్తుంది. కానీ నువ్వేం చెప్తావో చెప్పుకో, నువ్వు ఎన్ని అనుకుంటావు అనుకో, మేము చదవ అంటారు. చూడండి, వాళ్ళని గర్వాంధులు అంటారు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. నేను ఎందుకు తిడతానండి మిమ్మల్ని? చదవమని బతిమాలుతాను తప్ప. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు 10 మంది ఉన్నారు బైబిల్లో. ఉన్నారా? 10లో 5గురు ఎవరు? 5గురు ఎవరు? ఇప్పుడు మనం ఎవరు? అసలు సంఘం ఎంత గొప్పదంటే బలి ఒప్పుకుంటారండి. కాకపోతే అతిక్రమాలు దాచిపెట్టుకున్న వాడు వర్దలడు, కానీ వాటిని ఒప్పుకొని మనం ఒప్పుకున్నామే కానీ విడిచిపెడుతున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, మనలో బుద్ధి లేదు,
బుద్ధి లేని వాళ్ళు ఏం చేయబడ్డారు తెలుసా? ఈ 2026లోనైనా నువ్వు బుద్ధి జ్ఞానం కలిగి ప్రవర్తించకపోతే దేవుని రాకడలో అన్నిటి అంతం సమీపించింది కదా, ఆయన వస్తున్నాడు కదా, ఆయన రాకడలో నువ్వు విడిచిపెట్టబడతావు. వినండి, ఆయన రాకడలో నువ్వు విడిచిపెట్టబడతావు. బుద్ధి గల కన్యకలు ఎక్కడున్నారు ఇప్పుడు? రాజు వచ్చాక అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు ఎక్కడున్నారు ఇప్పుడు? తలుపు బయట. ఏ బయట? తలుపు, పరలోక రాజ్యం బయట, తలుపు బయట. ప్రభువా ప్రభువా మాకు కూడా తలుపుతి, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా సేవకులమే, మేము కూడా పాటలు పాడాం, మేము కూడా ప్రసంగాలు చేసాం, మేము కూడా సాక్ష్యాలు చెప్పాం, మేము కూడా కానుకలు ఇచ్చాం, మేం ప్రభువా, నేను నీ బిడ్డని, నీ ప్రియ శిష్యుని. నువ్వెవడో నాకు తెలియదు అంటారంట. మేము అద్భుతాలు చేసామయ్యా, దియ్యాలను కొట్టామయ్యా, ప్రవచనాలు చెప్పామయ్యా, మీరెవరో నాకు తెలియదయ్యా అంటాడు ఆయన. అర్థమవుతుందండి? బుద్ధి లేని పనులు చేసి తలుపు బయట విడిచిపెట్టబడి స్థితిలోకి వెళ్ళమాకండి. తలుపు లోపలికి, అంతఃపురంలోకి మనం వెళ్ళాలంటే బుద్ధి కలిగి జీవించాలి. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? మీరే చెప్పాలి. ఫస్ట్ ఒక మాట్లాడుతూ చెప్పండి. బుద్ధి కలిగిన వాళ్ళు సమయాన్ని ఏం చేశారు? అది. మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు ఆదివారం మందిరానికి ఎన్నింటికి వస్తారు? 10ంటికి. బుద్ధి లేని వాళ్ళు ఎన్నింటికి వస్తారు? నేను అనలా, మీరే అనుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2025లో బుద్ధి లేకుండా ఇష్టానుసారంగా గుర్తొచ్చినప్పుడు, లేచినప్పుడు, నీకు మెలుగు వచ్చినప్పుడు అలారం కూడా పెట్టుకోకుండా పాస్టర్ తిడతాడు. ఆడు నల్లోడు, ఆడు కుల్లోడు, ఆడు ఏంటో ఏసు రక్తమే చేయం, ఆడు బతకండు, నన్నే చూసి నన్నే టార్గెట్ చేస్తాడు. వీడు ఈ ఆదివారం అయినా సరే నేను పెందలగడ్డ వెళ్ళాలని ఉండాలి కదా. దేవుని స్తోత్రం చెప్పండి. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. యేసు అది సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యున్నాడు సంగమా, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసనేమో నీకోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసనేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసు రాజుని, త్వరపడుమా సమయము పో, సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బుద్ధి లేని కన్నికలు సమయాన్ని ఏం చేశారంట? దుర్వినియోగపరుచుకున్నారు. రాసుకొని చదవద్దు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, మీరు అదిగో దినములు చెడ్డవి గనుక. ఏంటండి? రోజులు బాలా, అలా ఇల్లుడు ఎలా తిరిగి వస్తాడో రాడు తెలీదు. మంచిగానే వెళ్తాడు వెళ్ళేటప్పుడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తాడో తెలీదు. దినములు చెడ్డవి, ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. నీటి బుడగ లాంటిది మన జీవితం, అడవి గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకొనమని వాక్యం చెప్తుంది. 2025లో అజ్ఞానంగా నడుచుకున్నారేమో. సమయం ఇష్టానుసారంగా మందిరానికి వస్తూ, మందిరం అంటే లెక్క లేకుండా, యేసు ప్రభు అంటే లెక్క లేకుండా, వాక్యం అంటే లెక్క లేకుండా, సేవకుడు అంటే భయం లేకుండా, దేవుని వాక్యం అంటే భయం లేకుండా, నేనింతే అంటే నీ బ్రతుకు అంతే అంటాడు యేసయ్య. నేనన్నా యేసయ్య ఏమంటాడు? నేనింతే నువ్వు అంటే నీ బ్రతుకు అంతే అంటాడు దేవుడు. అలా అనిపించుకుంటావా? లేదు, 2026లో నేను ప్రతి ఆదివారం మానక నీ మందిరానికి వస్తానయ్యా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
బుద్ధి లేని కన్యకలు నూనెను తీసుకుని వెళ్ళలేదంట వాళ్ళతో పాటు. నూనె అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం, నూనె అంటే ప్రార్థనకి సాదృశ్యం. అనేక రీతులుగా అనేక కోణాలుగా పోలుస్తారు. ఏదేమైనప్పటికీ కూడా బుద్ధి లేని కన్యకలు ఏమి సిద్ధం చేసుకోలేదంట, వాళ్ళకి నూనె సిద్ధము చేసుకోలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలకు ఏమి దొరికేనే, మొద్దు నిద్దురే వారికి శాపమాయ. చప్పట్లు కొట్టండి పాట రాకపోతే. మొద్దు నిద్దురే వారికి శాపమాయనే, పొద్దుపోక ముందే సిద్ధ నింపకపోతే, పొద్దుపోక ముందే సిద్ధ నింపకపోతే అర్ధరాత్రికే కవిని ఫలితముండదే, అర్ధరాత్రికే కవిని ఫలితముండదే. నిద్దురలోనా పాడు, నిద్దురలోనా నిద్దురలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలని నిజమని భ్రమసావా, ఈ మాయలోకపు ఛాయలని నిజమని భ్రమసావా. కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసేనా, కాటేసేనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. కాటేసేనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. నిదురలోనా పాడు, నిదురలోనా నీలాంటి వారికి నీడనివ్వదే, నీకున్న వేదన కంట చూడదే. స్వార్థానికే నిన్ను చేరదీసెనే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే, శోకాల సంద్రాన ముంచి వేసెనే, శోకాల సంద్రాన ముంచి వేసెనే. నిద్దురలోనా పాడు, నిద్దురలోనా నేడైన నీ మనసు మార్చుకొనకపోతే పాడైన నరకం నీకు తప్పదమ్మా. నేడైన పాడైన నరకం నీకు తప్పదయ్యా. రారాజు యేసయ్యను నీవు నమ్ముకుంటే, రారాజు యేసయ్యను ఆ దివ్య లోకానికి నీవే రాజు అయ్యా, ఆ దివ్య లోకానికి నీవే రానివమ్మ. నిదురలోనా నిదురలోన రంగుల లోకం చూసావా, నిజమని భ్రమసావా, ఈ మాయలోకపు నిజమని భ్రమసావా. కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసేనా, కాటేసేనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. పాడాలి. కాటేసేనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా. హల్లెలూయా. బుద్ధి లేకుండా ఆలని వేళ నమ్ముకుని బుద్ధి లేని కలలు గని పట్టపగలు పగటి కలలు కని ఇదే జీవితం అనుకుంటున్నావేమో. కళ జీవితం, కళ వాస్తవం ఎప్పుడు అవ్వదు. కలగని ఒకవేళ మోసపోతున్నావేమో, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావేమో. నిద్రపోయారు కన్యకలు, నిద్రలో ఏం కలలు కన్నారో పాపం, నిద్రలో ఏ ఊహలు ఊహించుకున్నారో పాపం. ఊహలన్నీ వాస్తవాలు కాదు. నిన్ను చేరదీసేవాడందరూ కూడా నిన్ను నిన్నుగా కోరుకుని చేరదీసేవారు కాదు. స్వార్థానికే నిన్ను
చేరదీసేనే. నేను ప్రార్థన చేపిస్తానమ్మా, మీరు ఓకే ఓకే. పిల్లడు పేరమ్మా సాయి, పిల్లని కూడా తీసుకొచ్చేస్తే బాగుండేది. ఓకేమ్మా. అయ్యో హాస్టల్లో సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. చూసారా, సాతాను ఏదో విధంగా గలిబిలి అల్లకల్లోలం చేస్తాడండి. ఈరోజు పాప నూతనంగా మందిరానికి వచ్చారు సహోదరి, ఏమండి ఆటంకాలు చూసారా? పెద్ద కుమారుడు పడిపోయారంటే దెబ్బలు తగిలి రక్తాలు వస్తున్నాయంట. ముగింపులో ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ పేరు సాయి, ఏమండి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటండి? 4వ మాట, స్వస్థ బుద్ధి కలిగి సాగిపోవాలి. బుద్ధి లేకుండా బుద్ధి లేని పనులు చేసి బుద్ధి లేని కలలు కానీ బుద్ధి లేకుండా జీవితం అంతా పాడు చేసుకున్నావేమో, ఈ 2026 అయినా జ్ఞానం కలిగి ప్రవర్తించండి అని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడతా. 5వ మాట రాసుకోండి. 5వ మాట, మరొక మాట ఉంది చెప్పి ముగించేస్తాను. 5వ మాట, సనుగులు మాని సాగిపోవాలి. సనుగులు మాని సాగిపోవాలి. చెప్పండి మాట వెనకాల, సనుగులు మాని సాగిపోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుంది చూడండి వాక్యం. సహోదరులారా, మీరు తీర్పు పొందకున్నట్లు నిమిత్తము ఒకరి మీద ఒకడు ఏంటమ్మా కొంచెం స్పష్టంగా ఏం చేయకూడదు, సన్నగకుడి. మీ పక్కన వాళ్ళకి షేకండి ఇచ్చి, ఈ 2026లో నేను అక్క నా మీద సన్నగొద్దు అని చెప్పు ఒకసారి. మీకు చెప్పి తెలుగు అర్థం కావట్లా? ప్లీజ్ షేక్ అండ్ దిస్. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు తెలుగు రాదు. ఐ లైక్ ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. పక్క వాళ్ళకి షేకండి ఇచ్చి, అక్క నా మీద ఈ సంవత్సరం సనగొద్దు, నీకు పుణ్యం పెడతా, నీకు వందనాలు అక్క అని చెప్పండి. సనిగితే ఏమైతామంట? తీర్పులోకి వెళ్తామంట. శనుగు ఎంత భయంకరం చెప్పనా? మనమే కదా అన్నాడు. ఇజ్రాయేలు కూడా శనిగారు, మాకు మాంసం లేదు, మాకు నీళ్లు లేవు అని శనిగారంట. దేవుడికి కోపం వచ్చి ఎంతకాలం మిమ్మల్ని సహించండి అని చెప్పి తాపకరమైన సర్పాలు పంపించాడంట. తాపకరమైన సర్పాలు పంపిస్తే అవి శనిగిన వాళ్ళందరినీ కరుతుంటే చచ్చిపోతున్నారంట. ఈ 2026 సజీవంగా ఉండాలనుకున్న వాళ్ళు, ఈ 2026 అంతా బతికి 2027లో అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు, ఒకరి మీద ఒకరు ఈ వాక్యం మీకు అర్థమైతే సనగమన్నా సనగరు. ఈ రోజున నేను చూస్తా అసలే మొక్కలు. ఈరోజు దేవునికి స్తోత్రం, చాలా జాగ్రత్తగా ఉండాలండి, సనగమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో ఫిలిప్పీ పత్రిక 2:14 చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:14. ఫిలిప్పీ పత్రిక 2:14. మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైనా, అదిగో మీరు దేవుని పిల్లలు అవ్వాలంటే ఏమమ్మా? సనుగులను సంశయములను ఏం చేయాలంట? ఇది కొత్త సంవత్సరానికి గుడ్ బై చెప్పావు, మంచిదే. నువ్వు నీ సనుగులకు బాయ్ చెప్పు ఈరోజు. అది మానితేనే నువ్వు దేవుని బిడ్డవు అవుతావు. అక్క చెల్లి తమ్ముడు అన్న, నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, సంఘంలో ఎక్కడైనా కానివ్వండి, సనుగులు ఉన్న అక్కడ అభివృద్ధి ఉండదు. సనుగులు ఉన్న అక్కడ శాపం వస్తుంది. జాగ్రత్త. సనగమాకండి. పాస్టర్ గారు నాకు పాట ఇవ్వలేదు, పాస్టర్ గారు నన్ను చూడలేదు, పాస్టర్ గారు నన్ను పట్టించుకోలేదు, పాస్టర్ గారు నేను కానుకిస్తే నా కానుక గురించి చెప్పలేదు, మైకులో చదివించలేదు, నన్ను పొగడలేదు, నన్ను ఎత్తలేదు, నన్ను ఎక్కించలేదు, నన్ను మేడెక్కించలేదు, వచ్చి మేకతోలు కప్పలేదు. సనుగుతున్నావా? యేసు రక్తమే జయం, సర్ప సంతానమా అంటాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఉంటే. నేను అన్నాను అనుకుంటున్నారా? అమ్మో, నేనెందుకు అంటానండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి ఉన్న దమ్ము నాకుందండి. ఎంతైనా మీ కళ్ళ ముందు పుట్టి పెరిగినోండి నేను ఎందుకు అంటానండి?
దేవునికి స్తోత్రం కలుగునుగా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాధ ఎలా అంటారు తెలుసా? వాళ్ళు అలుగుతారేమో, వాళ్ళు మందిరానికి మానేస్తారేమో అని నాకులాగా భయపడ్డాయినా సర్పసంతానమో అంటాడు. ఆ మాట మీరు అనిపించుకోవద్దమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి సన్నుగులు మాని సాగిపోవాలి. ముగించేస్తున్నాను, ఈ మాట ఎక్కువ చెప్పకూడదు, ఓకేనా? 7వ మాటలోకి వచ్చాడు, ఆఖరి మాట. 7 సంపూర్ణ సంఖ్య. 2026 సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం సంపూర్ణంగా వర్తమానం చెప్తున్నందుకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు చెప్పనా? మీరు వినటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఈరోజు 6 అండి, పోయిన వారంతో లెక్కేసుకుంటే 7 అండి. అంటే చెప్పనండి, నిర్జీవ క్రియలను విడిచి క్రీస్తులో సంపూర్ణులగుటకు సాగిపోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, దుష్టుని విడిచి దుష్టు నుండి తొలగి సాగిపోవాలి, నెంబర్ 2. నెంబర్ 3, అవిశ్వాసివి కాక విశ్వాసిగా సాగిపోవాలి. నెంబర్ 4, స్వస్థ బుద్ధి కలిగి సాగిపోవాలి. నెంబర్ 5, సనుగులు మాని సాగిపోవాలి. మీరు చెప్పింది కరెక్టేనండి. 6వ మాట కూడా ఉంది, దాన్ని వదిలేసాను నేను, కావాలని వదిలేయండి. సరే, ఇప్పుడు 6వ మాట రాసుకోండి. మరి ఎంత మాట అనేసాక ఆ మాట కూడా చెప్పకపోతే, 7వ మాట చెప్పకపోతే సంపూర్ణం అవదు ప్రసంగం. నేను అనుకున్నాను ఈ మాట చెప్పి ముగించేద్దాం, ఇది ఎందుకులే, నూతన గురించి మన సంవత్సరం చెప్పాను కదా, నూతన స్వభావం ఉంది కదా, ఆల్రెడీ చెప్పేశాను కదా అని దాటేసా. కానీ మీరు మాత్రం దాటిన వాళ్ళ పట్టేసుకున్నారు గట్టిగా. 6వ మాటేనండి, అలాగే ఉండాలని మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది పాస్టర్ గారు వాక్యం చెప్తే వీడు ఎప్పుడు ముగిస్తాడరా బాబా అని కూర్చుంటారు, కానీ మీరు ఇంకా ఏం చెప్తారా అని ఆసక్తితో ఉన్నారు చూడండి, అది మీ గొప్పతనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, 6వ మాట రాసుకోండి. 6వ మాట రాసుకోండి. ఫలించి అభివృద్ధి పొంది సాగిపోవాలి. ఫలించి అభివృద్ధి పొంది కాదు, అభివృద్ధి పొందుచూ సాగిపోవాలి. అది ఈ 2025లో మీ వ్యాపారంలో అభివృద్ధి లేదేమో, మీ కుటుంబంలో అభివృద్ధి లేదేమో, మీ పిల్లల విషయంలో అభివృద్ధి లేదేమో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి లేదేమో, ఎన్నో మెడిసిన్ వేసుకున్నావు, ఎన్నో హాస్పిటల్ తిరిగావు, డెవలప్మెంట్ కనమలేదేమో కొంచెం. ఇదిగో ఈ సంవత్సరంలో దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? ఈ 2026లో కృపా మినిస్ట్రీ సంఘం ఫలించి అభివృద్ధి పొందుచు సాగిపోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. ఎలా ఉంటే ఫలిస్తాం? సినిమాలు చూస్తే ఫలిస్తామా? సీరియల్స్ చూస్తే ఫలిస్తామా? 24 గంటలు ఫోన్ అంటూ కూర్చుంటే ఫలిస్తామా? అమ్మ వాళ్ళు ఏమంటారంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే ఫలిస్తామా? ఊరికనే ఆ క్లబ్బులకి పార్కులకి పొలిమేరలో అక్కడ ఇక్కడ కూర్చుంటే చెడు శ్రమాసలెట్టి దుష్ట సాంగత్యం చేస్తే మనం ఫలిస్తామా? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. నువ్వు ఫలించాలి, నీ వ్యాపారం అభివృద్ధి పొందాలి, నీ ఉద్యోగం అభివృద్ధి పొందాలి, నీ పాడి పంటలు అభివృద్ధి పొందాలంటే నువ్వు ఒక్క పని చేయాలి. ఏంటో తెలుసా పని? చూడండి, యోహాను సువార్త 15:4. యోహాను సువార్త 15:4. ఎంతో కష్టపడుతున్నావు, ప్రతిఫలం రావట్లేదా? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని చాలు. ఒక్క ముక్కలో తేల్చి పక్కన పెట్టేస్తాను చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. తీగ ఫలించాలంటే ఇదిగోండి, పందిర్లు వేస్తారు కదా, మళ్ళీ పందిర్లు వేస్తారు, చాలా పందిర్లు వేస్తారు కదా, అంటు కట్టుకున్నాను అనుకోండి ఫలిస్తుంది. వేరుగా వచ్చిందనుకో దాన్ని కత్తిరించి ఏం చేస్తాడు? తోట మళ్ళీ పక్కన వేస్తాడు. ఇప్పుడు మనం వేరుగా అవ్వకూడదు. క్రీస్తుకు నేను నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లివి. హల్లెలూయా. అంటే ద్రాక్షవల్లి ఎవరంటానికి ఈ పాట పాడా. ఇప్పుడు యేసయ్య నీ దగ్గరికి వచ్చి ఏం ఆశిస్తాడు తెలుసా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? పడాలి. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు. లూకా సువార్త 13:6.
లూకా సువార్త 13:6. నేను చదివేస్తాను, అందరూ వినండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను. 2022, 2023, 2024 ఎన్ని సంవత్సరాలమ్మా చెప్పడం ఏంటంటే, ఒకటోసారి చెప్పానుగా, 2022, 23, 24 3 సంవత్సరాలు నీ దగ్గరికి వచ్చి చూసాడు యేసయ్య. ఫలాలు లేవు. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతకొచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికే. ఫలించని చెట్టుని ఏమన్నాడు యజమాని? నరికే. చూడండి, అప్పుడు దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. యజమానుడు చెప్తున్నాడు తోటమాలితో. యజమానుడు అంటే యేసయ్య, తోటమాలంటే పాస్టర్. యజమాని అంటే యేసయ్య, తోటమాలంటే పాస్టర్. ఇప్పుడు అయితే వాడు అంటే తోటమాల అంటున్నాడు, అయ్యా, బతిమాలుతున్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇప్పుడు బతిమాలుకున్నాడు పాస్టర్. ఇదిగో ఏంటో తెలుసా, అయ్యా, ఈ సంవత్సరం మారలేదు, కానీ ఇదిగో 2026లో అడుగు పెట్టాం కదా, నా బిడ్డ మారుతాడు, నా బిడ్డ ఫలిస్తాడు, నా బిడ్డ మందిరానికి వస్తాడు, వాక్యం వింటాడు, ప్రతిరోజు వాక్యం చదువుతాడు, ప్రతిరోజు సమాధానం పెడతాడు, పాస్టర్కి లోబడి ఉంటాడులే, విధేయత చూపిస్తాడులే, పండు కాస్తాడులే, పండు తిందుగానిలే, ఈ ఒక్క సంవత్సరం నా ఇంటి దయించి, ఈ ఒక్క సంవత్సరం అని సేవకుడు బతిమాలెత్తే బతికి బట్ట కట్టేశారంట. ఎవరో మరి చెప్పుకోరేంటండి, మేమని చెప్పుకోరే. తోట అంటే మీరే తోట, ఇదే తోటమాలి నేను, తోట ఏమో మీరు, తోటమాలి నేను, యజమాని ఎవరో ఇంకా అర్థమైనా ఇంకెక్కడ తీసేం చెప్పను. తోటమాలి బతిమాలేస్తున్నాడు నీకోసం, వేసి కాళ్ళెట్టేసుకుని పడిగా ఏడుపు. ఈ ఒక్క సంవత్సరం బతకనివయ్యా, ఈ ఒక్క సంవత్సరం అంటే ఈ 2026లో అడుగు పెట్టేశారు మీ అందరూ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కృప వల్ల అడుగు పెట్టాం. నీ వల్ల కాదు, నీ శక్తి వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, నీ డబ్బు వల్ల కాదు. ఆస్తిపాస్తు నుండి మట్టి అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందరో ఈ సమయంలో. దేవుని కృప వల్లే మనం బతికి బట్ట కట్టేసాం. ఈ సంవత్సరంలో కూడా అడుగు పెట్టేసాం. ఈ సంవత్సరం అయినా యజమాని నీ దగ్గరికి వస్తాడంట, ఓ ఫలం తిందాము. ఏంటి ఆ ఫలం? ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం. ఈ గుణాలు నీలో ఉంటే నువ్వు ఫలింపు కలిగి ఉన్నావు అని అర్థం. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడంట. 7వ మాట రాసుకుని ముగించేస్తాను. ఈలోపు మీరు ఆ తెరలు కొంచెం పైకి లాగి కట్టండి. వెంకటేష్ గారు ఎక్కడున్నారండి? ఈ వైపు మీరు పెట్టండి, ఆ వైపు ఆయన పెడతాడు. కొంచెం ఉక్కిపోతున్నారు, అసలే బాయిల్ అయిపోతారు. ఇప్పుడు పైకి లాగే. వాళ్ళిద్దరికి అప్పచెప్పాను, మీ అందరూ ఎందుకు చూస్తున్నారు? మీరు కూడా వెళ్తారా? పోనీ మీరు నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 7వ మాట రాసుకోండి. ప్రాచీన స్వభావమును వదులుకుని మాట్లాడకండి. ప్రాచీన స్వభావమును వదులుకుని నవీన స్వభావమును ధరించి సాగిపోవాలి. 7వ మాట చెప్పేశాను. ప్రాచీన స్వభావాన్ని వదులుకుని నవీన స్వభావమును ధరించుకుని సాగిపోవాలి. ప్రాచీన స్వభావం అంటే బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పటం, సినిమాలు చూడటం, సీరియల్స్ చూడటం, పనికిమాలిన పనులు చేయటం, కాని పనులు చేయటం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏంటివి అవి కొండాలు చెప్పటం, తేలు కొండం గుచ్చేసి వెళ్ళిపోయినట్టు లేనిపోని మాట చెప్పేసి కాపురాలు నాశనం చేసేసి, కాపురాలు తగలెట్టేసి, పచ్చని కాపురాన్ని కూడా బుగ్గిబోలు చేసేసి, ఇది ప్రాచీన స్వభావం. బతకాలన్నవనుకున్న వాళ్ళకు కూడా లేనిపోని మాటలు చెప్పేసి చంపేసి ఉరెట్టుకుని చచ్చిపోయేలాగా చేసి సంకలు కొట్టుకుంటారు. ఈ ఒక్కొక్కడు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ కరెక్ట్. అందుకనే మీరున్నమాట చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ స్వభావాన్ని వదిలేయాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ నా ఎదుటోడు అది కొడుకు అందరూ బాగుండాలి. ఇది కూడా పెద్ద విషయం చేసేసారు. ఆయన ఎవరో నేను అనుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకుని నవీన అంటే నూతన. ఎవరండి నవీన స్వభావం అంటే? క్రీస్తును ధరించుకుని. ఈ మాటలు
ఏమంటే ఆల్రెడీ నేను వివరించాను కాబట్టి చెప్పకూడదు అనుకున్నా. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తాను. మొట్టమొదటి మీరే చెప్పుకుంటూ వచ్చారు. మొదటి మాట ఏంటి? నిర్జీవ క్రియలను విడిచి, అమ్మో మరో అసలైన మాట వదిలేశారు, క్రీస్తులో సంపూర్ణులగుటకు సాగిపోవాలి. నెంబర్ 1. రెండో మాట చెప్పండి. దుష్టుని. ఓకే, మరి మూడో మాట? వెరీ గుడ్. మరి నాలుగో మాట? ఐదో మాట? ఆరో మాట? ఏడో మాట? ఇట్టి సాగిపోయే అనుభవాన్ని దేవుడు మనకిచ్చునుగాక. ఇంతవరకు చెప్పబడిన నా దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. అవును, నీ కృపయే యేసయ్యా. నా దుర్గమా, నా కేడమా, నా శైలమా, నా సర్వమా, నా కేడమా, నా శైలమా, నా సర్వమా, నీ కృపయే నన్ను ఆహా ఇంతకాలము. మోకాళ్ళ మీదకి వచ్చాడు. ఈ పాట మీకు నిజంగా అర్థమైతే ఈ 2026లో నన్ను సజీవునిగా ఉంచినది నీ కృపయేనని యథార్థంగా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థనలోకి వచ్చేద్దాం.